ఇలా నెమ్మదిగా వెళ్తున్న వెహికల్ ని వెంటనే ట్రాన్స్ఫార్మర్స్ గా కన్వర్ట్ చేసి ఎనిమిస్ ని అటాక్ చేయొచ్చు. ఎస్ గైస్ 3.9 బీటా వర్షన్ అయితే వచ్చేసింది. సో ఇది ఇంకా ఫస్ట్ అప్డేట్ కాబట్టి ఇంకా చాలా ఫీచర్స్ రావాలి. మెయిన్ ఫీచర్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్నసరికి ట్రక్ అనేది ట్రాన్స్ఫార్మర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే టోటల్ గా 5 వెహికల్స్ వరకు రాబోతున్నాయి. ఒక ట్రక్ అయితే, ఒక ట్యాంకర్, ఒకటి వచ్చేసరికి కారు, ఆ విధంగా తీసుకొస్తున్నారు. ప్రతి వెహికల్ కూడా మనం ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్ చేసి ఎనిమిస్ ని అటాక్ చేయొచ్చు. అండ్ ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ గా మారితే ఈ విధంగా ఎనిమి టు ఎనిమి అటాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనకి అటాక్ ఆన్ టైటన్స్ లోని మనం ఏ విధంగా అయితే ఇంజెక్షన్ యూజ్ చేసి ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారో అదే విధంగా. అండ్ ఇది డ్రైవ్ కూడా చేయొచ్చు. అండ్ మనం బయట కూడా రావచ్చు. అంటే చూడండి, ఈ రోబో కన్వర్ట్ అయింది కదా, మనం రోబోని కంట్రోల్ చేస్తున్నాం, అటాక్ చేస్తున్నాం. సపోజ్ రోబో నుంచి మనం బయటికి రావాలంటే ఈ విధంగా బయటకు కూడా రావచ్చు. అండ్ ఎవరైనా ట్రాన్స్ఫార్మర్స్ గా ఒక వెహికల్ కన్వర్ట్ చేసి వాళ్ళు కిల్ అయిపోయినా, లేకపోతే ఆ వెహికల్ అక్కడ వదిలేసినా ఆ రోబోని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఇలా ఎగ్జిట్ అయ్యి సేమ్ మన వెహికల్ ఎలా డ్రైవ్ చేస్తామో, ఒక వెహికల్ వదిలేసి ఇంకో వెహికల్, అదే విధంగా ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ వదిలేసి ఇంకో ట్రాన్స్ఫార్మర్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ముందు చెప్పాను కదా ట్యాంకర్ గురించి, సేమ్ ట్రాన్స్ఫార్మర్ ట్యాంకర్ అనమాట ఇది వచ్చేసరికి. సో దీన్ని అటాక్ కూడా చేయొచ్చు. మనం ఎవరైతే అటాక్ చేయాలనుకున్నా వాళ్ళ ఇలా కర్సర్తో ఏం చేసుకుని స్కోప్ బటన్ ఆన్ చేసి ఈ విధంగా అటాక్ చేయొచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, సో దీన్ని అటాక్ చేస్తాం చూడండి ఈ విధంగా. అండ్ ఇది ఒకటే కాదు, మన అటాక్ మోడ్ లో కన్వర్ట్ అవ్వాలనుకుంటే ట్రాన్స్ఫార్మర్స్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఇలా ట్రాన్స్ఫార్మర్ రోబో కింద కన్వర్ట్ అయిపోతాం. ఇంకా ఎనిమిస్ ని చెతకూడదువే. అండ్ ప్రతిసారి మనకి ఒక హాట్ డ్రాప్ లొకేషన్ ఉంటుంది ప్రతి అప్డేట్ లో కూడా. మనకి ఈసారి వచ్చేసరికి ఈ విధంగా తీసుకొస్తున్నారు. సో దీని గురించి అంత చెప్పడానికి ఏం లేదు. ఒక ప్లేస్ అయితే ఉంటుంది కరెక్ట్ మధ్యలో. ఇక్కడ వచ్చేసరికి మనకు పాత అప్డేట్స్ కానీ మనం దాన్ని అన్లాక్ చేస్తే లూట్ అవన్నీ వస్తాయి కదా, సేమ్ అదే విధంగా P90 గన్ అండ్ ఒక లెవెల్ 3కి సంబంధించినటువంటి లూట్ అంతా వస్తుంది. నెక్స్ట్ ప్రెసెంట్ అప్డేట్ లోని ఓడియం గేర్ ఎలాగైతే యూజ్ చేసి ఎనిమిస్ అటాక్ కానీ లేకపోతే ఎనిమిస్ ని తప్పించుకోవడం కానీ ఎలా ట్రై చేస్తున్నామో అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ లో మనకి ఓవర్ బోర్డ్ తీసుకొస్తున్నారు. సో ఈ విధంగా జంప్ అని వెళ్ళిపోవచ్చు. అండ్ రైట్ సైడ్ ఒక పవర్ చూపిస్తుంది కదా, ఆ పవర్ అయిపోగానే ఓవర్ బాడ్ అనేది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోద్ది. అంటే కూల్ డౌన్ టైం అయితే వస్తుంది అనమాట. మళ్ళీ దాని తర్వాత యూజ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట గైస్, ఇంకా చాలా ఫీచర్స్ యాడ్ అవుతుంది. జస్ట్ బీటా వర్షన్ ఫస్ట్ అప్డేట్ మాత్రమే. ఐ హోప్ మీకు ఈ వీడియో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మన అప్డేట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి. కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అండ్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.